రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయిన విషయం తెలిసిందే. అభివృద్ధి కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం విశాఖకు చేరుకున్నారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు డోలిమోతల కష్టం ఉండకుండా ప్రభుత్వం రోడ్లు నిర్మించనుంది. మన్యం, అల్లూరి జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాల నుంచి ప్రధాన రహదారుల్ని కలిపేలా రోడ్లు వేయనుంది. 9 గిరిజన ప్రాంతాల్లో 48 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం కోసం తాజాగా 49.73 కోట్లు మంజూరు చేసింది. 19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు దాదాపు 36.71 కోట్ల వ్యయంతో 39.32 కిలోమీటర్ల మేర నూతన రోడ్ల నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డోలీల బాధ ఉండదు. నేడు ఈ 2 జిల్లాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన పేషీకి వెళ్ళి ఒకటి తెలియజేశాను. సార్ 70 సంవత్సరాల మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు. ఎట్లయినా మీరు అంటే నిధుల కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బులు సంపూర్ణంగా ఊడ్చేసింది. మీకు మద్యం మీద ధర పెంచి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు. 25,000 కోట్లు భవిష్యత్తులో ఇంత తాగుతారని చెప్పి దాని మీద కూడా డబ్బులు తీసుకున్నారు. దాదాపు దాదాపు 15-20 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద. ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు. మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి. గత కాలంలో ఒక్క మంత్రి అన్నా వచ్చాడా? మీరు చెప్పండి. ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీకోసమే పనిచేస్తాను. ఇక్కడున్న యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను. ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను. నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధులు కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం. అందుకే నేను ప్రతి 2 నెలలకు ఒకసారి 3 రోజుల పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను. దాదాపు 4,000 గిరిజన తాండాలకి రోడ్లు కావాలి. పంచాయతీలు క్రమంగా చూసుకుంటే 400 పంచాయతీలే కానీ గ్రామాలను మట్టుకు దాదాపు 4,000 తాండాలు ఉన్నాయి. 20 మంది నివసించేయి, 40 మంది నివసించేయి. ప్రతి ఒక్కరికి రోడ్డు వేయడానికి కష్టసాధ్యం కనుక ముందు మనం 3 విడతల చొప్పున అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు నా దృష్టికి తీసుకొచ్చింది, ప్రధానమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్లబోయేది. ఎక్కువ మంది కనుక మీరు తొందరగా రోడ్లు రావాలి అంటే 20 మంది ఒక చోట కాకుండా కనీసం 200 మంది 300 మంది ఒక చోట మీరు అందరూ ఉండగలిగితే రోడ్లు వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి సమస్య ఏమవుతుందంటే జనాభా తక్కువ అవడం వల్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేయి మనం అన్ని మిగిల్చుకొని ఈరోజు చేస్తున్నాం. ఈ రోజున మనం నరేగా మీరు ఇలా అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు. మీరు అరిచి సినిమాలు సరదా నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా. మీకు సినిమాలకి రావాలన్న రోడ్లు ఉండాలి కదా.